ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం జరిగింది. కేరళ నుంచి వచ్చిన క్యావ్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపారు. టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు డాగ్స్ ను పంపారు. కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం జరిగింది. కేరళ నుంచి వచ్చిన క్యావ్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపారు. టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు డాగ్స్ ను పంపారు. కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం జరిగింది. కేరళ నుంచి వచ్చిన క్యావ్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపారు. టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు డాగ్స్ ను పంపారు. కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, శ్రీనివాస్, ఇవాళ 13వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి అయితే ఇవాళ కూడా ఎవరైతే 8 మంది లోపల చిక్కుకున్నారో వారి ఆచూకీ కోసం, వారి మృతదేహాల గాలింపు కోసం తీవ్రమైన కృషి జరుగుతూనే ఉంది. అయితే ఇవాళ దాదాపు అంటే లోకో 13.2 కిలోమీటర్ల వరకు లోకో చేరుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా లోకో చేరుకోవడం, అదేవిధంగా ఏదైతే బెల్ట్ ఉంటుందో బెల్ట్ కూడా 2 రోజులు పనిచేశాక కొంత సాంకేతిక లోపంతో ఆగిపోయింది. మరలా దాన్ని పునరుద్ధరించారు. దాంతో లోపల నుంచి బయటికి ఏదైతే శిథిలాలను తొలగించడం చాలా ఈజీ అవుతుంది. దీంతో పాటుగా ఎలాగైనా సరే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే లోపల చిక్కుకున్న వారు ఉన్నారో వారి యొక్క వివరాలను ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి, వారి యొక్క అంటే ఆచూకీ లభ్యం చేసుకోవాలన్న విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే ఇవాళ కేరళకు చెందిన క్యాడగర్ డాగ్స్ అనే అంటే 2 శునకాలను తీసుకువచ్చారు. ఇవి చాలా ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇవి 2 కూడా కేరళ నుంచి ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకున్నాయి. వీటిని ప్రస్తుతానికి ఇంకా టనల్ బయటే ఉంచారు. అయితే వీటికి సంబంధించిన ఎవరైతే మాస్టర్స్ ఉంటారో ఈ మాస్టర్స్ టనల్ లోపలికి వెళ్లారు. మాస్టర్స్ లోపలికి వెళ్లి పూర్తి పరిస్థితిని అవగాహన చేసుకున్న తర్వాత మరోసారి రేపు ఉదయానికే ఈ డాగ్స్ కూడా లోపలికి తీసుకువెళ్లి ఎక్కడైతే అక్కడ మనుషుల ఆనవాళ్లు గుర్తించేందుకు వీలుంటుందని చెప్పి అక్కడ నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే లోపల నుంచి శిథిలాలను బయటకు తీసే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారో దీంట్లో రోబోస్ సాయం కూడా తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఐఐటి నిపుణులు కూడా ఇక్కడ సుదీర్ఘంగా లోపల తవ్వకాలలో పాల్గొని అక్కడ ఉండే పరిస్థితులను అంచనా వేస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బసవరాజ్.